పాయింట్ ఏంటంటే అదేంటంటే ఈ యుద్ధంలో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ డిసెప్షన్. I just would like to show this great book to you. I just read it recently. It's called Autocracy Incorporation by Anne Applebaum. She is from Atlantic. Extraordinary book. I recommend everyone to read this book. Just recently, I just completed. I am also reading this another great book called The New Cold Wars. I am utilizing this time now because if I want to speak something to you, I must be having enough of information. Garbage in, garbage out కాకుండా ఉద్దేశంతో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. పంకజ్ దత్తా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాడు. నాతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆనరబుల్ గా పెద్ద జిల్లాలకి అతను ఎస్పీగా చేసింది 2004లో. నేను నార్త్ 24 పరగనాస్ ఎస్పీగా, ఆయన పక్కన జిల్లాకి. మొన్న మధ్య ఆయన చనిపోయాడు. దానికి కారణం ఆయన్ని స్టేషన్కి పిలిపించి, పోలీస్ స్టేషన్కి పిలిపించి ఒక ఫాల్స్ కేసు పెట్టించి, అది కూడా యౌన కర్మీల ద్వారా. అంటే మనం వేరే భాష, మీరు యౌన కర్మీలు అంటారు బెంగాల్లో, మీరు అర్థం చేసుకోండి ఎవరిని అంటున్నాను. వాళ్ళ చేత వాళ్ళకు కూడా తెలియకుండా ఒక కేసు పెట్టించి ఆయన ఏదో అవమానించాడని ఆయన స్థానానికి పిలిపించి పోలీస్ స్టేషన్కి 6 గంటలు ఆయన కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయన బయటకు వస్తే ఆయన్ని చెప్పుతో కొట్టించారు ఎవరు వీళ్ళ చేత. ఆ తర్వాత వీళ్ళని అడిగారు అక్కడ ఉండే కొంతమంది రిపోర్టర్స్, మీకు ఎవరు తెలుసా అని. ఈయన ఎవరో కాదు, ఈయన మన గత ఆగస్టులో ఆ అమ్మాయిని రేప్ చేశాడు ఈయనే అంట కదా, అందుకని నేను చెప్పుతో కొట్టడానికి వచ్చామని చెప్పారు ఆయన. ఇది నేరేటివ్ వార్ అంటే. ఇది బెంగాల్లో జరిగింది, ఎక్కడికో దూరం పోవాల్సిన పనిలే. మీరు హైదరాబాద్లో మీరు అనలైజ్ చేస్తున్నారు మన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. అది ఇంకొకటి ఎక్కడ జరగట్లేదు చెప్పండి. ప్రొట్రాక్టెడ్ వార్ అనే కాన్సెప్ట్, డిసెప్షన్ అనే యూటిలిటీ అనేది అన్ని చోట్ల మన దేశంలో కూడా, కేరళలో, బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఈ జరగడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సమ్హౌ మేక్ ది వీక్నెస్ ఆఫ్ యువర్ ఎనిమీ యాజ్ యువర్ స్ట్రెంగ్త్. ఇంకోటి ఉందండి, ఎవరినన్నా దెబ్బ కొట్టాలంటే వాడికి ముందు గివ్ ఏ బ్యాడ్ నేమ్ టు హిమ్, డీలెజిటమైజ్ హిమ్. కుక్కని పిచ్చి కుక్క అని చెప్పి దాన్ని అందరి చేత కొట్టించండి అని చెప్తారు. ఉన్న కుక్కకి ముందు దుర్నామిస్తారు పిచ్చి కుక్క అని, మొదట అందరూ కొట్టచ్చు దాన్ని. సో ఇది కూడా ఒక కాన్సెప్ట్ వార్లో. ఇంకోటి అన్నారు సామదాన భేద, ఇంకోటి అయితే 4 ఉంది దండోపాయాలు. ఈ 4 దండోపాయం, ఈ 4 కూడా పార్ట్ ఆఫ్ వార్ఫేర్ అనేది. సో ఈ కాన్సెప్ట్ లోనే ఇప్పుడు హిట్లర్ గురించి మనం ఇంతకుముందు ప్రస్తావన వచ్చింది. హిట్లర్ అనే వ్యక్తి ఒక రకంగా మాట్లాడితే వెన్ కంపేర్డ్ టు స్టాలిన్ అండ్ అదర్స్ ఈ స్లైట్లీ ఐడియాలజికలీ ఫిక్స్డ్ పర్సన్. అతనికి ఉన్నటువంటి ఒకే ఒక ఐడియాలజీ ఏంటంటే జర్మన్ నేషన్ ని టాప్ క్లాస్ తీసుకొడదాం. హీ మిస్అండర్స్టూడ్ that Jews were against him, communists were against him, so he utilized all these forces. He committed suicide. Mussolini etc cooperated. Point is, Hitler ku unnatuvanti paranoid concept, Khomeini ku unna paranoid, all these people basically meeku okati ganta padanga cheppadachukunna. ee rojuna meer annaru 800 మంది ఎగ్జిక్యూటివ్స్ అని, ఎవరికి హెల్ప్ చేయడండి. దే ఆల్ హెల్ప్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, నా ఉద్దేశం ఏంటి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఒకటే, ఏంటంటే సత్యమేవ జయతే, సనాతన ధర్మం వృద్ధి అన్న ఉద్దేశంతో వస్తున్నా. నాకు డెడికేషన్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక యాపిల్ సిఇఓ కానీ, లేదా ఒక మన టెస్లా చీఫ్ కానీ, ఎలన్ మస్క్, వీళ్ళందరూ కూడా దే ఆల్ కేమ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. వాళ్ళు ఎవరో చేతిలో నీళ్లు పోస్తే రాలా. వాళ్ళు దే ఆల్ నో దట్ దే ఆర్, దట్స్ వై దే మే బి హ్యావింగ్ సింపతి. హూ ఆర్ యూ టు సే దట్ ఐ షుడ్ నాట్ బి సింపథెటిక్? కమ్యూనిస్ట్ ఎవడండి నాకు చెప్పడానికి? మార్క్స్ ఎవడు నాకు చెప్పడానికి? నువ్వు చెప్పింది సిద్ధాంత పాటించండి, నా ఇష్టం అది. నేను ప్రపంచంలో ఒక వ్యక్తిని. ఈ ఖొమైనీ ఎవడు నాకు చెప్పడానికి? నేను ఒకసారి ఇట్లా మాట్లాడితే మళ్ళీ నా మీద కేసులు పెడతారు, నన్ను హిట్ లిస్ట్ లో చేస్తారు, ఏదో ఒక రోజున నా మీద కూడా బదనాం చేసేదో చేస్తారు. అందుకని నేను జాగ్రత్తగా ఉండాలి. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతాను. సత్యమేవ జయతే అనే కాన్సెప్ట్ ఇజ్రాయిల్ యొక్క తన ఇది తీసుకోవడం, అందుకని బదనాం చేయడాలు, ఇది చేయడాలు, వాళ్ళని ఇవన్నీ కూడా ప్రాపగాండలో ఒకటి. వారు ఇప్పుడు ఒక మెషిన్ చెప్పారు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి 4 ఏళ్ళని, అయ్యా మన పక్కన శ్రీలంక అనే ఒక దేశం ఉంది, మీకు మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఇప్పటికే ఉంది. అక్కడ ఎల్టీటీ అని ఒకటి ఉండేది.